సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబాగారు ఏం చెబుతున్నారు అంటే, బిడ్డ, నన్ను నువ్వు తండ్రిగా భావిస్తే ఒక్క నిమిషం నేను చెప్పేది విను. ఈ సాయి పలుకుల ద్వారా నీకు ఒక శుభవార్త అందజేస్తాను. ఈ శుభదినాన నువ్వు ఖచ్చితంగా విని తీరాలి. ఇది నీకోసమేనమ్మా అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, అందులోని సందేశంలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు, అందులోని అర్థం పరమార్థం అన్నీ కూడా సాయినాథుని మాటలోనే తెలుసుకుందామా. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవారు సాయి పలుకులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఒక మంచి జాతకం చెప్పించుకోవాలి, ఒక మంచి జ్యోతిష్యుడి కోసం మీరు కావాలి అని ఎదురు చూస్తున్నట్లయితే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. ఎలాంటి సమస్యలకైనా గురువు గారు మంచి పరిష్కారం అనేది చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువు గారు. ఈయన నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, రియల్ ఎస్టేట్లో ప్రాబ్లమ్స్, వీసా ప్రాబ్లమ్స్ ఆలస్యం అవుతున్నాయి, ఇంటిలో వాస్తు దోషాల వల్ల మనశ్శాంతి లేదు, జాతక దోషాల వల్ల పెళ్ళిళ్ళు కాలేదు, ఇలా ఏ సమస్యలకైనా సరే గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ సమస్య అయితే ఖచ్చితంగా తొలగిపోతుంది. మీరు చేయవలసిందా, స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి ఫోన్ కాల్ ద్వారానే మీ యొక్క సమస్యలను తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు, నా ప్రాబ్లం తీరిన తర్వాత, నాకు పర్ఫెక్ట్గా నమ్మకం కుదిరిన తర్వాత మీతో షేర్ చేయడం జరుగుతుందండి. చాలా నమ్మకమైన గురువుగారు కాబట్టే నేను ఇంత దూరం చెబుతున్నాను, ఇంత గట్టిగా చెబుతున్నాను. ఇక మీరు ఎలాంటి అనుమానం లేకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి 96630644 ఈ నంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా శ్రీనివాసరాజు గురూజీ స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ నుంచి మీరు విడుదలవ్వండి ఫ్రెండ్స్. ఇక బాబాగారు మన కోసం ఈ గురువారం రోజున ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. అందరికీ గురువారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి మన సాయినాథుని దయ వల్ల అందరి కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక బాబాగారు ఏం చెబుతున్నారు అంటే, తల్లి, నీతో ఈ సాయి తండ్రి నీతో మాట్లాడాలని వచ్చాను. నీ బాధ అనేది నేను విన్నాను. ఈ రోజున ఈ సాయి మాట నమ్మకంతో విన్నావనుకో, నువ్వు మనసులో ఉన్న కోరిక తీరడమే కాకుండా నీ యొక్క కొన్ని విషయాలనేవి తొలగిపోతాయి. బాధలు, కష్టాలు ఇవన్నీ తొలగిపోతాయమ్మా. నీకు ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే నీకు సంతోషాన్ని రెట్టింపు చేసే తలుపు తెరుచుకునేలా నేను చేస్తాను కదా. అయినా కూడా ఈ బాబాని ఒక్కసారి నువ్వు తండ్రిగా భావించితే ఒక్క నిమిషం విను. నీకు ఎలాంటి మలుపు జీవితం తిరగబోతుందో నేను చెబుతాను కదా. ఈ రోజు నుంచి 20 సంవత్సరాల తర్వాత నువ్వు చేసిన పనుల గురించి కాకుండా చేయలేని పనుల గురించి ఆలోచించి బాధపడుతున్నావు. అందుకే నీ జీవితంలో నీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యి. నీ సాయిపై అపారమైన నమ్మకాన్ని ఉంచు. అప్పుడే నీ బాబా చేసే అమూల్యమైన అద్భుతాలను నువ్వు పొందాలంటే నాకు నీ నుండి తప్పకుండా నమ్మకం అవసరం. నీ ఆనందానికి అవధులు ఉండకుండా అలాంటి రోజులు రాబోతున్నాయి తల్లి. నిన్ను ఆశ్చర్యానికి గురి చేసే విధంగా కొన్ని సంఘటనలు కూడా నీ ఇంట్లో జరగబోతున్నాయి. నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుందని నేను చెప్తున్నాను కదా. కానీ నువ్వే నమ్మడం లేదు. ఇప్పుడు చూడు, రాబోయే రోజుల్లో నువ్వు ఎంత ఆనందాన్ని పొందుతావో, ఎంత సంతోషాన్ని పొందుతావో, ఇప్పటి వరకు ఏదైతే కోల్పోయావో అవన్నీ కూడా నీ దరికి వచ్చేలా చేస్తాను. నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను. ఏదో ఒక రూపంలో ఆ మార్గాన్ని నీకు చెప్పబోతున్నాను. అయితే నువ్వు నా నామస్మరణ కానీ లేదంటే నా ఇష్టమైన దైవస్మరణ కానీ ఎల్లప్పుడూ చేస్తూ ఉండమ్మా. నీ మనసులో స్థిర నివాసం ఉన్న నీ దైవాన్ని మనస్ఫూర్తిగా నమ్ము. అలాగే నీకు కావాల్సింది అడిగావు కదా, తప్పకుండా నువ్వు అడిగింది ఇవ్వబోతున్నాను. నీ జీవితానికి చేసేది ఏంటంటే, మంచి చేసేది ఎవరు, చెడు చేసేది ఎవరు ఎంతగానో నమ్మావు కదా. వారిలో మొట్టమొదటిగా నీకు మంచి చేసేవారిలో నీ సాయినాథుడు ఉంటాను. ఎంత కష్టమైన పనైనా సరే నిన్ను సురక్షితంగా ఖచ్చితంగా బయటపడేసే ఈ సాయి బాధ్యత. నీ జీవితాన్ని కూడా నీకు ఎంతో వరంలా అనుభవించే అదృష్టాన్ని
నేను కల్పిస్తాను. కష్టాలను సుఖాలను కూడా ఇంతవరకు సమానంగా అనుభవించావు. ఇక ఇది చాలా అంటే చాలా గొప్ప విషయం తల్లి. కొన్ని రోజుల్లో గెలుపు ఓటములు కూడా రాబోతున్నాయి. వాటిని కూడా నువ్వు సమానంగా స్వీకరించు. అలాగే నీకు మంచి జీవితాన్ని అందించబోతున్నాను. పూర్తిగా చెబుతాను కదా. నువ్వు కోల్పోయిన ఎలాంటి ఆనందాన్నైనా సరే, నీకు అది వస్తువైనా సరే, మనిషినైనా సరే, ఆనందాన్నైనా సరే, డబ్బైనా సరే, అంతస్తులైనా సరే నీ వద్దకు చేరుస్తాను. అదేమిటో తెలుసా? నీ ముందు నీకే అర్థమవుతుంది. ఎంతగానో కన్నీరు కారుస్తూ బాధపడ్డావో, ఎన్ని రోజులుగా నువ్వు నిద్రాహారాలు సైతం మానుకొని మరిచిపోయి పదే పదే జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ దిగులు చెందుతూ ఉన్నావో, అదంతా కూడా నాకు తెలుసు. నాపై నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము కానివ్వను. నిజంగా నేను నీకు తోడుగా నీడగా రక్షణగా ఉంటానమ్మా. ఇది అక్షరాల సత్యం. నువ్వు నమ్మి తీరాలి తల్లి. నీకు తోడుగా నీడగా రక్షణగా నీ బావ ఉంటాను. అలాగే నువ్వు ఎంతవరకు చీకట్లో ఉన్నా సరే నీ వెనుక వెలుగు చూపుతూ నీతో పాటే నడుస్తూ నీ కష్ట సుఖాలలో తోడుగా ఉండేది నీ సాయి తండ్రి. నీవు ఎప్పటికీ కూడా దారి కోల్పోయినప్పుడు నా సందేశాల ద్వారా నీకు ధైర్యాన్ని అందిస్తాను. నీ మనసులో ధైర్యాన్ని నింపుతాను. నీ అడుగులు వేపిస్తూ ఉంటాను. నీకు సహకారంగా నేను అండగా ఉంటానమ్మా. నిరూపించుకుంటాను కూడా ఆ విషయాన్ని. నువ్వు అతి త్వరలో నువ్వు తెలుసుకుంటావు. నువ్వు ఎక్కువ భయాందోళన చెందవసరం లేదు. నీ జీవితాన్ని సరిపెట్టే బాధ్యత నాది కదా. నీ కుటుంబాన్ని మాత్రమే కాదు, నిన్ను కూడా కాపాడుతాను. నువ్వు నా బిడ్డవు కదా. నా బిడ్డలు అంటే నీ కుటుంబ సభ్యులు కూడా నా బిడ్డల లెక్కే. వారికి ఎటువంటి హాని కలగదు. ఇది నా భరోసా. ఈరోజు నీతో మాత్రమే ఎందుకు ఇలా మాట్లాడాలి, ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను నీకు అర్థమవుతుందా? నీతో మాట్లాడుతూ నీతో మాత్రమే ఎందుకు ఈ తండ్రి కోరి ఏదో ఒకటి చేయాలని తాపత్రయపడుతున్నానో అర్థం చేసుకో. జీవితంలో ఎన్నో బాధలు కష్టాలు పడి ఎంతో విసిగిపోయావు కదా. మరి ఇన్నాళ్ళు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉన్నావు. అయినా సరే నా నామస్మరణ ఎప్పుడు కూడా నువ్వు విడిచిపెట్టడం లేదు, మరవటం లేదు. అందుకే బిడ్డ, ఈ రోజున ఈ సాయి తండ్రి ఎంతగా నమ్ముతుందో నేను నీకు అంత నమ్మకాన్ని అందిస్తాను. అలా అందించాలని ఈరోజు నీ ముందుకి ఈ సందేశం ద్వారా వచ్చానమ్మా. నీ యొక్క అనుగ్రహం ఉందని నువ్వు పూర్తిగా అర్థం చేసుకోవాలి. నీ సాయి ఎప్పుడు కూడా నీకు రక్షణగా ఉండేటువంటి తోడుగా నీడగా ఉంటారని, ఎప్పుడు కూడా నువ్వు నన్ను పిలిచావో అప్పుడే నీతో పాటే నేను కలిసి నడుస్తానని నమ్ము. ఎప్పుడు కూడా చెప్పాను కదా, నీకు ఎదురయ్యే సమస్యలతో నువ్వు ఎంత విసిగిపోయావో, వాటికి ఎంతగా పోరాడావో నాకు తెలుసు. అందుకే నీ బాధలను పూర్తిగా తొలగించేందుకు ఈ రోజున ఈ సాయి నేనే నీ దగ్గరకు రాబోతున్నాను. నువ్వు కోల్పోయిన ధనాన్ని నీ చేతికి అందించబోతున్నాను. నీ ముఖంలో మరలా చిరునవ్వుని పూయించబోతున్నాను. నీ కన్నీరు తుడవటానికి, నీ కష్టాల్లో నీకు ఆసరా నిలిచేందుకు నీ కుటుంబ సభ్యులు కానీ లేదంటే నా అనుకున్న వారు ఎవ్వరూ కూడా నీకు తోడుగా అండగా నిలబడలేదు కదా. నిజం చెబుతున్నాను తల్లి, ఈ రోజుల్లో ధనానికి ఇచ్చినంత విలువ మనుషులకు ఎవ్వరూ ఇవ్వడం లేదు. నువ్వు ఎంత కష్టాలు ఉన్నావో, ఎంత కష్టకాలాన్ని అనుభవించావో నాకు తెలుసు. కానీ మరి కొంతమంది కపట వేషధారులు ఉంటారు. వారు బాగా నమ్మి నువ్వు సంపాదించినంతా కూడా వృధా చేసుకుంటున్నావు. అలాగే నీకున్న కాస్త దానికి కూడా వృధా చేసి పోగొట్టుకుంటున్నావు. ధనం నీ చెంతకు తప్పకుండా చేరుతుంది తల్లి. ఎవరు నిన్ను విడిచిపెట్టకపోయినా, నిన్ను బాధ పెడుతున్నా పెట్టకపోయినా, పట్టించుకోకపోయినా సరే, నన్ను నమ్మినటువంటి నీ గురువైన ఈ సాయి సహాయం నీకు ఎప్పుడూ ఉంటుంది, భరోసా ఎప్పుడూ ఉంటుంది. గుర్తుంచుకో. కష్టకాలంలో నా బిడ్డల్ని ఎప్పుడూ నేను ఒంటరిగా విడిచిపెట్టను. నువ్వు నా దర్శనానికి రాలేకపోతున్నావని బాధపడుతున్నావు కదా. నేను నీ మనసులోనే కొలువై ఉన్నానమ్మా. నువ్వు నా దేవాలయానికి రావాలి. నా దగ్గరకు వచ్చి నీ సమస్యలు చెప్పాలని ఎలా అనుకుంటున్నావో చెప్పు. ఎప్పుడు కూడా నీ మనసులోనే ఉన్నాను. నువ్వు వచ్చినా రాకపోయినా అన్నీ నేను పంచుకుంటూ తెలుసుకుంటూ ఉన్నాను. ఇది నువ్వు చెప్పినా చాలు, నేను వింటాను తల్లి. నువ్వు ఏదైనా చెప్పు, నీతో అన్నీ నేను చెప్తాను కదా. మరలా నువ్వు నా దర్శనానికి వచ్చి నా దగ్గర చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? సరే తల్లి, నువ్వు ఏం చెప్పినా ఆలకిస్తానని మాత్రం తెలుసుకో. నీవు ఎంత ఇబ్బందుల్లో ఎదుర్కొంటున్నావో, అలాగే బాధపడుతున్నావో ఇదంతా కూడా నాకు తెలిసిందే. నువ్వు రాలేదని, నా ఆలయానికి రావడం లేదని నేను ఎలా అనుకుంటాను? నీ పలుకులు
నీ మాటలు, నీ ప్రార్థనలు అన్నీ నాకు వినిపిస్తున్నాయి. బిడ్డ, ఇలా అనుకోవచ్చు, బాబా నేను సంతోషంగా ఉన్నప్పుడు నాకు అందరూ తోడుగా ఉన్నారు తండ్రి, మరి ఎందుకు నేను ఇప్పుడు దుఃఖంలో మునిగిపోయినప్పుడు ఎవ్వరు కూడా నన్ను దగ్గరకు రాకుండా మోసం చేసి నా దగ్గర ధనం ఉంటేనే అందరూ వస్తారా? నేను ఈ భూమి మీద వచ్చినప్పుడు నాతో ఉన్న వారందరూ కూడా నాతో సంతోషంగా ఉండరా? ఇలా ఎన్నో ప్రశ్నలు నీలో మెదులవుతున్నాయి. వాటినన్నిటినీ విడిచిపెట్టి తల్లి, నేను బాధలో ఉన్నా సంతోషంలో ఉన్నా నాకు తెలిసినటువంటి నీవు మాత్రం ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టలేదు. నిజంగా నేను నీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను చెప్పు? తండ్రి అని నువ్వు ఎంత ప్రేమతో నన్ను అడుగుతున్నావో తల్లి, చూడమ్మా, నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావని పదే పదే చెప్తూ ఉన్నాను. ఆ బాధనంతా కూడా నేను భరిస్తూ ఉన్నాను. నీలో దాగి ఉన్నటువంటి కాస్త ఓపిక పట్టు. నీ కష్టకాలమంతా కూడా నేను నెట్టివేస్తున్నాను తల్లి. కష్ట సమయంలో విడిచిపెట్టిన వారందరూ రేపు తిరిగి అయితే నీ దగ్గరికి చేరుతారు. నీకు ఏదైతే మంచిదైనా చెడ్డదైనా నువ్వు బాగా తెలుసుకోవాల్సిన విషయం, ప్రతి పరిస్థితి కూడా నీకు భగవంతుడు ఎందుకు ఇలాంటి పరిస్థితులు చూపిస్తున్నాడు, ఎలాంటివి ఎవరు అని తెలుసుకుంటారు. కాబట్టి ఎప్పటికైనా సరే నీ కష్ట సమయంలో నీకు ఎవరు తోడుగా ఉన్నారో అన్నది నువ్వు ఎవరు ఎలాంటి వారని తెలుసుకోవాలని అందరూ కూడా నువ్వు దృష్టిలో ఉంచుకొని ఎప్పుడు కూడా జాగ్రత్తగా నీ జీవితాన్ని గడపాల్సిందిగా నేను నుండి కోరుకుంటున్నాను. ఎప్పుడు ఆలకిస్తున్నందుకు, నా సందేశాలు పూర్తిగా ఆలకిస్తున్నందుకు ధన్యవాదాలు తల్లి. క్షణం కూడా ఆలస్యం చేయకుండా నేను చెప్పినటువంటి సందేశాలను వింటున్నావు. నీ ఓపిక, నీ సహనానికి నా జోహార్లు. నేను ఎప్పుడు కూడా నీ బందీని అయిపోతాను. నీకు ఎటువంటి మంచితనానికి, నువ్వు అనుభవిస్తున్న కష్టాలకు అన్నీ కూడా నేను గట్టెక్కిస్తాను. బిడ్డ, ఎప్పుడు కూడా నువ్వు ప్రయత్నాన్ని ఆపకు. ఎప్పుడు కూడా ఈ సాయి చెప్పేటువంటి సందేశాలను పూర్తిగా ఆలకిస్తున్నందుకు నీకు కూడా ధన్యవాదాలమ్మా. ఎప్పుడు కూడా నీ మనసు ద్వారా కానీ, నీ నోటి ద్వారా కానీ, చేతుల ద్వారా కానీ ఎవరిని బాధ పెట్టింది లేదు. అందుకే నువ్వు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవి. ఒకరు బాధపడుతూ ఉండటం వల్ల అసలు ప్రయోజనం ఏంటి? చూడలేవు. నా వలన ఎవరైనా బాధపడితే నేను తట్టుకోలేను బాబా. నేను వాళ్ళకన్నా ముందు నేను బాధపడతాను అని నీకు ఉన్నటువంటి మంచి మనసు నేను ఎప్పుడూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాను. ఇప్పటి వరకు జీవితంలో ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు దించుకొని మరీ బతుకుతున్నావు కదా. చాలా చాలా బాధలు కూడా పడుతున్నావమ్మా, కష్టపడుతున్నావు. అన్నీ ఆలోచించుకో, అవసరమే లేదు. ఇప్పటి నుంచి నీ జీవితం నువ్వు అనుకున్నవన్నీ కూడా అతి త్వరలో జరుగుతాయి. ఈ రోజుతో నీ కష్టానికి ముగింపు కాలం దొరికిందనుకో. ఒక తండ్రిగా నేను చెప్పాను కదా, ఎలాంటి పరిస్థితులు కూడా నిన్ను భయపెట్టవు అని. ప్రతి మనిషి మరీ కూడా నీకు నా సందేశాల ద్వారా చెబుతున్నాను. నీ పరిస్థితులను ఎప్పుడు కూడా, నీ కష్టకాలం అంతా కూడా నాకు తెలుసు. నువ్వు అనుభవిస్తున్న బాధ, నువ్వు అనుభవిస్తున్న దుఃఖం, నువ్వు అనుభవిస్తున్న ప్రతి కష్టం గమనించాను. అన్నీ నాకు తెలుసు. నీ బాధలన్నీ నా చేతులకు తీసుకుంటాను. నేను లేకుండా ఏది ఇక్కడ జరగదు బిడ్డ. నీ జీవితంలో నేను ఎప్పుడు కూడా నీ వెంట తోడుగా ఉంటానని మాత్రం మరవద్దు. నీకు నీ బాబా వెంటుండగా ఏ పని అయినా సులభంగా సాల్వ్ అయిపోతుందమ్మా. నిన్ను కొన్ని విషయాల నుంచి గట్టెక్కించడానికి నీ బాబానే ఒక అడుగు ముందుకు వేస్తాను. ఈ సాయి చెప్పిన సందేశాలని ఆలకిస్తున్నందుకు నీకు ఎలాంటి నష్టము జరగదు. నీకు అంతా మంచే జరుగుతుంది. ఇది సత్యం. నా మాట అబద్ధం కాదు తల్లి. నువ్వు నమ్మావు కదా. నీ నమ్మకమే నీ కష్టాల నుండి బయటపడేస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నమ్మకం అనేది ఉంటే చాలు. నీ బాబా, నీ తండ్రి నిన్ను కాపాడుతానని నువ్వు అనుకుంటే చాలు. ఈరోజు నిన్ను వెతుకుంటూ నేనే నీ దగ్గరకు వచ్చాను. నీకు ఏది దక్కాలో, ఏది ఇవ్వాలో, ఏ సమయంలో ఏది స్వయంగా నీ చేతులకు అందించవాలో నాకు తెలుసు. నీ దగ్గర చేరవేస్తున్నానమ్మా ఈ సందేశం. ప్రశాంతంగా ఉండు, సంతోషంగా ఉండు. నీ పాపకర్మలన్నీ కూడా తొలగిపోయాయి. నా దగ్గర అన్నీ ఉన్న ఖజానా తలుపులు నీ కోసం తెరిచి ఉంచాను. ఇది నీకు దగ్గరకు చేరుస్తుందమ్మా. నీ కళ్ళకు కనపడేంత దూరంలో నిన్ను కాపాడే ఈ వ్యక్తి రాబోతున్నాడు. కొన్ని రోజుల్లో ఇంకా పూర్తిగా నేను తెలుసుకొని నీ బాబా తండ్రికి ఇంకా దగ్గర అవ్వాలని నువ్వు ఆరాటపడుతున్నావు. అవును కదా. నీకు కావాల్సింది దానికంటే ఎక్కువ ఇస్తాను. అప్పుడు నీకు ఏం చేయాలో తెలియక నా కళ్ళలోకి ఆనందంగా చూస్తావు. ఆనంద బాష్పాల కోసం నేను కూడా ఎదురు చూస్తానమ్మా. నువ్వు ఈ విషయం గుర్తుపెట్టుకో. నా మీద నమ్మకం మాత్రం వదులుకోవద్దు.
ఎలాంటి భయము దిగులు ఏది అనవసరం. నీకు కావలసినది అన్నీ కూడా సంతోషాలు అందుతాయి. నేను అందిస్తూనే ఉంటాను. ఇకనైనా మంచిగా నీ జీవితం రాయాలి అని, అలాగే రాస్తాను కూడా. నువ్వు చేయాల్సిందల్లా నిశ్చింతగా ఉంటూ మనసుని కూల్గా ప్రశాంతంగా ఉంచుకో. నీకు అన్నీ కూడా జరుగుతాయి. నీ సాయి తండ్రి చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట పొల్లుపోకుండా జరుగుతుంది. నీకు నీడనిచ్చే చెట్టుగా, నీకు ఫలాలనిచ్చే చెట్టుగా నేను ఉంటాను కదా. ఇక ఎలాంటి అనుమానం లేకుండా నిశ్చింతగా ఉండు తల్లి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.